ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుండి అందరూ వచ్చారా, కొందరే వచ్చారా? ఒక్క వ్యక్తి కానీ ఒక్క పశువు కానీ ఐగుప్తు దేశంలో విడిచిపెట్టబడలేదు. రైట్. సెకండ్ క్వశ్చన్, ఇశ్రాయేలీయులు అందరూ బాప్తిస్మం తీసుకున్నారా, తీసుకోలేదా? హలో, ఎస్ ఆర్ నో? తీసుకున్నారు. అంటే బాప్తిస్మం ఎక్కడి నుంచి ఉంది? బాప్తిస్మం యోహానుతోనే మొదలవ్వలేదు. ఇట్ ఈస్ నాట్ ఇన్ ఎంటీ, ఇట్ ఈస్ ఆల్సో ఇన్ ఓటీ. కొత్త నిబంధనలోనే కాదు, పాత నిబంధనలో కూడా బాప్తిస్మం ఉంది. ఇది మీరు గమనించాలి. ఇశ్రాయేలీయులు అందరూ బాప్తిస్మం తీసుకున్నారు. ఎక్కడ? ఎన్నో వచనం ఏంది? చదవండి మళ్ళీ. ఎక్కడ? అందరూ పొందారు. స్పెషల్ క్లౌడ్, ఒక ప్రత్యేకమైన మేఘం దేవుడు ఇశ్రాయేలులకు ఏర్పాటు చేశారు. తెలుసా మీకు? ఒక ప్రత్యేకమైన మేఘం. పగలు మేఘ స్తంభం, రాత్రి అగ్ని స్తంభం. నేను రాత్రి అన్నారంలో గృహకూడికలో వాక్యం చెప్తూ ప్రభు అద్భుతంగా మాట్లాడారు. సముద్రంలో ఫరో సైన్యం కూడా వస్తా ఉంటే దేవుడంట కావాలని వెనక్కెళ్ళి, ఇశ్రాయేలీయుల నుంచి సైన్యం నుంచి వెనక్కెళ్ళి ఫరో సైన్యానికి చీకటిని కలగజేశాడు. వాళ్ళు అడగకుండా, వీళ్ళకేమో వెలుగు, వాళ్ళకేమో చీకటి. ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత గొప్ప దేవుడు. నేను అది చెప్పిన మాట ఏంటంటే, వాళ్ళకి మన పట్ల దేవుడు తీసుకునే కేర్ ఎంత బాగుంటుందో చూడమని చెప్పాను. అద్భుతంగా ప్రభు మాట్లాడాడు. ఆయన మన అల్లా తప్పగా వదిలేసే దేవుడు కాదు. ఆయన కేర్ తీసుకున్నట్లుగా మన విషయంలో ఇంకెవ్వరు కేర్ తీసుకోలేదు. ఫరో సైన్యం వారి వెంబడి వస్తా ఉంటే దేవుడే కావాలని వారికి చీకటిని కలగచేసి వీరికి వెలుగును కలగచేశాడు. ఇంకా అద్భుతమైన మాట ఏంటో తెలుసా? దేవుడంట ఫరో సైన్యము యొక్క రథముల యొక్క చక్రములను ఊడిపోయేటట్లుగా చేశాడు. అక్కడ అద్భుతమైన మాట ఉంటుంది, మీరు నమ్మరు. ఇశ్రాయేలీయుల గురించి, ఇశ్రాయేలు దేవుని గురించి ఐగుప్తులు చెప్పిన సాక్ష్యం ఏంటి తెలుసా? అరే, ఇశ్రాయేలీయుల పక్షముగా మనతో వారి దేవుడు యుద్ధము చేయుచున్నాడు, పారిపోదము పదండి అంటారు. 24 చూడండి, ఇది మాట్లాడతాం. 14:24. ఎస్, ఎక్సోడస్ కరెక్టేనమ్మా. 14:24 అంతే. అందరు తీయండి, అందరూ తీయాలి. నిర్గమాకాండం 14:24. ఇది వాళ్ళు చెప్పిన సాక్ష్యమా? అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల ఎదుటి నుండి పారిపోదము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకున్నాడు. అలో ప్రభుని నేను ఆ మాట నేను 10 కన్నా చదివాను నా డైలీ డివోషన్లో 3 days బ్యాక్. ప్రభువుని ఒకటే అడిగా కన్నీళ్లతో, ప్రభువా నా శత్రువులు కూడా నా విషయంలో ఇదే సాక్ష్యం చెప్పాలి. వామ్మో, నెహెమ్యా పక్షముగా నెహెమ్యా దేవుడు నాతో యుద్ధం చేస్తున్నారు, నేను నెహెమ్యాను గెలవలేదు అని నా శత్రువులు తోక ముడుచుకొని పారిపోగలరు. ప్రభువా నువ్వు అలా చేయి నాయన, నువ్వు మారని దేవుడవు, నువ్వు పక్షపాతము లేని దేవుడవు, నా శత్రువులతో నువ్వు యుద్ధం చేయి ప్రభు అని కన్నీళ్లతో ఆ వాక్యం చదివి అప్పుడే ప్రార్థన చేసే దేవుడు. నాకు అనిపించింది దేవుడు ఆమె అన్నట్టు అనిపించింది. ఎస్, నేను ఎట్లా చేయలేను ఆ విషయం దేవుడికి తెలుసు, నాకు తెలుసు, మీకు కూడా తెలుసు అనుకుంటున్నాను. నేను ఎవరితో యుద్ధం చేయలేను. ఐఎమ్ నాట్ హియర్ టు డూ వార్.
నేను యుద్ధం చేయడానికి ఇక్కడ లేను. నా యుద్ధాలన్నీ దేవుడు చూసుకుంటాడు. మీ యుద్ధాలు కూడా దేవుడు చూసుకుంటాడు కాక వద్దా? మీరు చూసుకుంటారా? సరే, పాయింట్లోకి వస్తున్నా నేను. అందరూ ఏం చేశారు? బాప్తిస్మం తీసుకున్నారు. అందరూ సముద్రంలో బాప్తిస్మం తీసుకున్నారు. రైట్? బాప్తిస్మం తీసుకుంటారు. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? జనరల్గా బల్లాల కార్యక్రమం కాదా? ఒక వ్యక్తి బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఏం చేయాలి? ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని తీసుకోవాలి. సో ఇశ్రాయేలీయులు కూడా అలా చేశారా లేదా? చదవండి ఆ మాట. మళ్ళీ ఇంకా కొరింథీయులకు రండి. చూసారా? అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం. దట్ ఈస్ కాల్డ్ మన్నా. అదేంటి? మన్నా. మనకు ఎట్లయితే ఇప్పుడు ఒకే రొట్టె ఉందో అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఒకే ఆహారం, అది మన్నా. అది ఆకాశం నుండి దేవుడు కురిపించారు. నెక్స్ట్ ఏంటి? అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానము చేసిరి. చూసారా? ఇప్పుడు మనకు ఒకే భారతంలో ఎలా తాగుతున్నామో దేవుడు అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఒకే పానీయాన్ని ఇచ్చారు. ఎంత అద్భుతమైన దేవుడు! ఇశ్రాయేలుకి రక్షణ లేదా? ఇశ్రాయేలు మారు మనసు పొందలేదా? ఇశ్రాయేలీయులు బాప్తిసం తీసుకోలేదా? ఇశ్రాయేలీయులు బలలో చేయలేదా? అన్నీ జరిగిపోయాయి. అసలైన పాయింట్లోకి వస్తుందా ఇప్పుడు నేను? ఇప్పుడు అసలైన పాయింట్ వినండి బాగా. వాళ్ళు బాప్తిస్మం తీసుకున్నారు, బలలో చేయి వేశారు, అన్నీ అయిపోయినాయి. ఐగుప్తు అంటే లోకములో నుండి రక్షింపబడ్డారు. లోకములో నుంచి రక్షింపబడ్డాయి తర్వాతనే కదా బాప్తిస్మం. అవునా? లోకమనే ఐగుప్తులో నుంచి మనం బయటకు వచ్చిన తర్వాతనే మనం బాప్తిస్మం తీసుకుంటాం, బలలో చేయి వేస్తాం. అంతా ఓకేనా? ఇప్పటి వరకు ఓకే. అసలైన పాయింట్ ఇక్కడే ఉంది చూడండి. అయితే గనుక పాయింట్ చెప్పాలనుకున్న పాయింట్ ఇది. లోకంలో నుంచి బయటకు వచ్చారు, బాప్తిస్మం తీసుకున్నారు, బలలో చేయి వేశారు, అయినా కూడా చచ్చిపోయారు, అయినా కూడా సంహరింపబడ్డారు, అయినా కూడా కనాను దేశంలో ప్రవేశించలేదు. ఇది ఆలోచించాల్సిన పాయింట్. ఇది లోకంలో నుంచి బయటకు వచ్చారు, బాప్తిస్మం తీసుకున్నారు, బలలో చేయి వేశారు, అయినా సంహరింపబడ్డారు, అయినా కనాను దేశంలోకి కాలు పెట్టలేదు. నేర్చుకోవాల్సిన పాఠం ఉంటుంది. బలలో చేయి వేసే వారి గురించే ఈ పాఠం. ప్రభు చెప్పమన్న మాట. మీరు బాప్తిస్మం తీసుకొని ఉండొచ్చు, లోకములో నుంచి బయటపడి బాప్తిస్మం తీసుకొని బలలో చేయి వేస్తూ కూడా ఉండొచ్చు. మీకు హెచ్చరిక ఏంటంటే, అయినా మీరు పరలోక రాజ్యంలో చేర్చబడకుండా ఉండే అవకాశం కూడా ఉన్నది. నీ బాప్తిజం తీసుకున్నా నాకేమైంది, ఇంకా బలలో చేయి వేస్తున్నా నాకేమైంది ఇంకా అనుకోవద్దు. మీరు దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ఉండే అవకాశం కూడా ఉంది. దేవుని రాజ్యం వెళ్ళకుండా ఆగిపోయే ఛాన్స్ కూడా ఉంది. అందుకే కింద అంటాడు చూడండి, 12వ వచనం, తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. అదో పాయింట్ ఇదే. ఇప్పుడు నిలబడ్డారు మీరు, ఓకే, కానీ there is a chance to fall. నిలబడిన వారు పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి నువ్వు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకో. 5 విషయాలు ఉన్నాయి. ఎందుకు వాళ్ళు పడిపోయారు, ఎందుకు వాళ్ళు పరలోకం వెళ్ళలేదు, ఎందుకు వాళ్ళు కనాను వెళ్ళలేదనేది 5 విషయాలు ఉన్నాయి. పౌలు చెప్పాడు. 5 విషయాలు చూసి I will close. వాళ్ళు
లోకములో నుంచి బయటకు వచ్చిన, బాప్తిస్మం తీసుకున్న, బలలో చేయి వేసిన వారు పడిపోవడానికి, పరమకాణాలు వెళ్లకుండా ఉండడానికి, సంహరింపబడడానికి 5 కారణాలు ప్రభు అక్కడ చెప్పారు. చూడండి, మొట్టమొదటిది ఏంటి? 6వ వచనం. ఈ 5 విషయాలు కూడా చెడ్డవే. చెప్పబోయే 5 విషయాలు కూడా ఏంటి అంటే, రక్షింపబడిన వారు, బలలో చేయి వేసుకున్న వారు ఆశించినట్లు మనము చెడ్డ వాటిని ఆశించకూడదు. చెడు మనకి కాదు. 5వ కీర్తన అద్భుతం. ప్రభు ఎంత లింక్ చేస్తారో కొన్నిసార్లు. ఒకసారి అక్కడికి రండమ్మా. 5వ కీర్తనలోకి రండి. 5వ కీర్తనలో మాట చాలా అద్భుతమైనది. నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడు కావు. చెడుతనములకు నీ యొక్క చోటు లేదు. డాంబికులు నీ సన్నిధి నిలవలేరు. పాపము చేయి వారందరూ నీకు అసహ్యులు. అబద్ధమాడు వారిని నశింపచేయుదువు. కపటము చూపి నరహత్య జరిగించు వారు యెహోవాకు. అది మరి ఒకవేళ బాప్తిస్మం తీసుకొని ఉండొచ్చు, అయితే బలలో చేయి వేస్తూ ఉండొచ్చు, అయినా నీవెలా ఉండకూడదు? చెడుతనము నీలో ఉండకూడదు, పాపము ఉండకూడదు, డాంబికాలు ఉండకూడదు, అబద్ధాలు ఉండకూడదు, కపటము ఉండకూడదు. అలా ఉంటే ఏమైంది? దేవునికి అసహ్యులు అవుతారు. వారు దేవుని సన్నిధిలో ఉండలేరు. దేవుడు వారిని బట్టి ఆనందించేవాడు కాదు. బలలో చేయి వాళ్ళారా, బీ కేర్ఫుల్. చాలా జాగ్రత్తగా ఉండాలి. వారు ఆశించినట్లుగా మనము ఆశించొద్దు. త్వరగా చూసేద్దాం. మీకు ఇంటిమేషన్ అంతా అంటే ఆల్రెడీ మెసేజ్ అర్థమైపోయింది. జస్ట్ ఇంకా అవుట్లైన్ ఉంది. 5 విషయాలు ఏంటో చూద్దాం. 7వ వచనం. ఫస్ట్ థింగ్ ఏంటంటే విగ్రహారాధన. మనం ఎట్లా చేస్తాం విగ్రహారాధన అనుకుంటారు మీరు? క్రైస్తవ్యంలో కూడా విగ్రహారాధన జరుగుతుంది. చాలా బాధాకరమైన విషయం ఇది. జనరల్గా చూడండి, విగ్రహారాధనలో ఉండే విషయాలు ఏంటి తెలుసా? తినటం, త్రాగటం, ఆడటమే. ఈటింగ్, డ్రింకింగ్, డాన్సింగ్. ఏ విగ్రహారాధన అయినా శ్రవంతి నీకు ఎక్కువ దొరుకుతుంది. జనరల్గా ఏ పండుగ అయినా, అందుల పండుగల్లో ఇవి లేకుండా ఉన్నాయా? ఏ పండుగ అయినా చెప్పండి, ఏ ఫెస్టివల్ అయినా తినాలి, తాగాలి, డాన్స్ చేయాలి. అదే పండుగ. అది లేకుండా ఏ పండుగ మనవాడు? ఈజ్ దర్ ఎనీ ఫెస్టివల్ వితౌట్ దీస్ థింగ్స్? ఇవి లేకుండా ఉన్నాయా? తిండి ప్రాధాన్యం, త్రాగటం కూడా ప్రాధాన్యం, ఆడటం కూడా ప్రాధాన్యం. విగ్రహారాధనలో బేస్ అయిన విషయాలు. దేవుని పేరు చెప్పుకొని చేయొచ్చా? దేవుని నామం పేరటి చేయొచ్చా? దేవుడు మోషేని ఎందుకు తొందరగా కొండ దిగి కిందికి వెళ్ళమన్నాడు? ఇదే, నాయనా నువ్వు బాగానే ఉన్నావు బాబు, కిందికి వెళ్ళిపో, అక్కడ ఇవ్వాలని తేడా ఉంది. ఆల్రెడీ ఒక విగ్రహాన్ని చేసేసుకున్నారు, తింటున్నారు, తాగుతున్నారు, ఆడుతున్నారు, వెళ్ళు. క్రైస్తవులమైన మనకి ఇవేమి ఉండకూడదు. తినటం కానీ, త్రాగటం కానీ, గంతులు వేయటం కానీ, అల్లరితో కూడిన ఆటపాటలు ఏమీ మన జీవితంలో ఉండకూడదు. అందుకే కడుపు మార్చుకోవాలి.
క్రైస్తవుల ఉపవాసానికి పెద్ద పీట ఉందా లేదా? పెద్ద పీట. ఉపవాసము చేయకపోతే ఖచ్చితంగా ఆ వ్యక్తి లోకంలో పాపంలో పడిపోతారు. ఇది 100% నిజం. ఉపవాస ప్రార్థన ఎవరి జీవితంలో అయితే ఉండదో వాళ్ళు తప్పిపోవడం చాలా సులభం. ఆత్మ చేత శరీరాన్ని చంపాలి మనం, లేకపోతే శరీరమే ఆత్మను చంపుతుంది. 8వ అధ్యాయం పత్రికలో ఉంటుంది అన్నమాట. శరీర క్రియలను ఎలా చంపాలి? ఆత్మతో చంపాలి. బాగా తిని బాగా తాగి ఒక మత్తులోకి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తుంది మనకు అర్థం కాదు. కాబట్టి తిండి మీద మన వ్యామోహం తగ్గాలి, త్రాగుల మీద మన వ్యామోహం తగ్గాలి, అల్లరితో కూడిన ఆటపాటలు మనకి ఉండకూడదు. రెండవది, విగ్రహారాధన అంటే, ఆత్మీయమైన విగ్రహారాధన అంటే దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించినా అదే ఒక విగ్రహం. మనకి నీ కుటుంబాన్ని నువ్వు ప్రేమించినా అది విగ్రహమే. నీ కుటుంబాన్ని నువ్వు ప్రేమించిన విగ్రహమే, నీ ఉద్యోగాన్ని నువ్వు ప్రేమించిన విగ్రహమే, చివరికి నీ ప్రాణాన్ని నువ్వు ప్రేమించినది విగ్రహమే. దేవుని కంటే ఎక్కువ నీకు నీ కుటుంబం అవ్వకూడదు, నీ ఉద్యోగం అవ్వకూడదు, చివరికి నీ ప్రాణం కూడా అవ్వకూడదు. ఇప్పుడు చెప్పు, విగ్రహారాధన ఉందా లేదా నీ జీవితం? దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. ఇక నీకు చెప్పదలుచుకోవట్లేదు, టైం అయిపోతుంది కాబట్టి ముగించాలనుకుంటున్నాను. నెంబర్ 2, అది సంగతి, వాళ్ళు కొందరు వ్యభిచరించి నందున 1,23,000 మంది. అది క్రైస్తవ్యములో వ్యభిచారానికి చోటు లేదు, జాగ్రత్తవానికి చోటు లేదు. ప్రతి సొంత పురుషుడికి సొంత భార్య ఉండాలి, ప్రతి సొంత భార్యకి సొంత భర్త ఉండాలి. దట్ ఈస్ ఎనఫ్. ఇంకా పౌలు అంటాడు, అవసరమైతే నాలాగా ఉండమంటాడు. ఏ పురుషుడొద్దు, ఏ స్త్రీ వద్దు, అసలు స్త్రీని ముట్టకుండా నరుడికి మేలు అంటాడు. అది ఇంకా ఒక విషయం. అలా కానప్పుడు ఏం చేయాలి? యు హ్యావ్ టు మ్యారీ. దట్స్ ఇట్. మనసు నిలపలేకపోతే వివాహం చేసుకో, భార్యతో భర్తతో నీ యొక్క జీవితమును కొనసాగించాలి. అంతేగాని ఎట్టి పరిస్థితుల్లో కూడా దీనికి ఛాన్స్ అనేది లేదు. ఎక్కువ చెప్పకూడదు దాని గురించి. మూడవది, ఏంటంట? ప్రభువును శోధించాలంట. మూడో విషయం ఏంటి? ప్రభువును శోధించాలి. మూడవది మొదటి విగ్రహారాధన, రెండవది విచారం, మూడవది ప్రభువుని శోధించాలి. ప్రభువుని శోధించడం అంటే మీకు తెలిసింది చెప్పండి. అదే అంటే దేవుణ్ణి అనుమానించడం. దేవుణ్ణి అనుమానించడం. మాకు నీళ్ళు వస్తాయా, మాకు తిరిగి దొరుకుతుందా, ఐగుప్తులో సమాధులు లేవనా, ఇక్కడ పట్టుకు వచ్చినావు, ఆకలైనప్పుడు వచ్చిన మాటలు, దాహమైనప్పుడు వచ్చిన మాటలు, ఎర్ర సముద్రం దగ్గర శత్రువులు చూసినప్పుడు వచ్చిన మాటలు. నేను బాగా చెప్తున్నానండి. ఈ సంవత్సరం కొంతమంది చాలా సీరియస్గా చెప్పాలని డిసైడ్ అయ్యాను. మీ ఇంటికి విజిటింగ్ వచ్చినప్పుడు చెప్తాను ఖచ్చితంగా. ఈ ఉద్యోగం లేకపోతే ఎలా బ్రతుకుతామండి, ఈ వ్యాపారం లేకపోతే ఎలా బ్రతుకుతామండి, ఈ పని లేకపోతే ఎలా బ్రతుకుతామండి అని చాలామంది దేవుణ్ణి కాదని వాటికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు. బీ కేర్ఫుల్. ఒక రోజున మీరు చాలా నష్టపోతారంటే నేను చెప్తున్నాను దేవుని సర్వజ్ఞగా. ఇది లేకపోతే ఎలా బ్రతుకుతాం, ఇది చేయకపోతే ఎలా బ్రతుకుతాం. దేవుడు తన నోటి మాట ద్వారా కూడా మనల్ని బ్రతికిస్తాడు. అయ్యా ఎల్లు సారేపతి ఉంటారు దగ్గరికి వెళ్ళాడా? ఆయన మాట ఆయన బ్రతికించిందా లేదా? వెళ్ళు ఎక్కడికి? కేతు వాళ్ళ దగ్గరికి వెళ్ళాడా లేదా? బ్రతికాడా లేదా? చాలా మంది నయోమి లాగా, ఆయన అలా మా భర్త పేరు
ఎలీమెలెకు లాగా ఆలోచనలు చేస్తున్నారు. అక్కడికి వెళ్ళకపోతే ఎట్లా, ఇక్కడికి వెళ్ళకపోతే ఎట్లా, అది చేయకపోతే ఎట్లా, ఇది చేయకపోతే ఎట్లా, మేము చచ్చిపోమా, మా పిల్లల చదువులు ఏమైపోతాయి, మా పిల్లల పెళ్ళిళ్ళు ఏమైపోతాయి, మా పిల్లల భవిష్యత్తు ఏమైంది, మాకు తిండెంట్లు వచ్చింది, మా ఇల్లెంత గడిచింది అని దేవునికి ఇష్టము లేని ప్రవర్తన, దేవునికి నచ్చని పనులు, దేవుణ్ణి సన్నిధిని కాదని వెళ్ళిపోతున్న విషయాలు ఉన్నాయి. అది దేవుణ్ణి శోధించదు. అది మనకంత మంచిది కాదు అని దేవుని సేవకునిగా చెప్తున్నాను. అస్సలు మంచిది కాదు, అస్సలు మంచిది కాదు. దేవుణ్ణి కాదని మనమేమి చేయలేమని యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఉందా లేదా? నాకు వేరుగా మీరేమీ చేయలేరు. దేవునికి వేరుగా మనం ఏమీ చేయలేము. ఇక అంతే, అంతకుమించి ఎక్కువ నేను దీని గురించి చెప్పను, మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. అంతే. 3 అయిపోయి 4వది సనగొద్దు. హలో, ఏంటంట? సనిగారు, సనిగి సంహారకుని చేత నశించారు. ఏంటిగా ఎప్పుడు ఈ మన్నాయినా చప్పగా ఇదే తినాలా? ఉల్లిగడ్డలు, ఎర్రగడ్డలు, కీర దోసకాయలు, మాంసం వద్దా మాకు? ఈ చది చప్పిడి రుచి పచి లేని ఈ ఆహారమేనా మాకు ఎప్పుడు? సరిగా దేవుని బిడ్డలారా, ఇదే జీవితం, ఇదే బ్రతుకు, ఇలాంటి భర్తనిచ్చాడేంటి నాకు, ఇలాంటి భార్యనిచ్చిందేంటి నాకు, ఇలాంటి పిల్లల్ని ఇచ్చారేంటి, ఇదే ఉద్యోగం ఏంటి, ఎప్పుడు అనారోగ్యమైన నాకు? సనగడం దేవుని మీద. నీ స్థితిని బట్టి నువ్వెప్పుడు సనగొద్దు, గుర్తుపెట్టుకో. తిమోతికి రాస్తూ అంటాడు పౌలు, సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధకమై ఉన్నది. ఏ భక్తి? సంతుష్టి సహితమైన దైవ భక్తి. ఎలా ఉండాలి మన భక్తి? థ్యాంక్ యూ లార్డ్ ఫర్ మై వైఫ్. నా భార్యను బట్టి వందనాలు, నా భర్తను బట్టి వందనాలు, నా పిల్లలను బట్టి వందనాలు, నాకు ఇచ్చిన ఆరోగ్యం బట్టి వందనాలు, నాకు ఇచ్చిన ఇల్లును బట్టి వందనాలు, నాకు ఇచ్చిన జాబ్ను బట్టి వందనాలు. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ లార్డ్. చాలు ఆయన. నాకున్న దాన్ని బట్టి నీకు స్తోత్రం, నేను కలిగి ఉన్న దాన్ని బట్టి నీకు వందనాలు. కలిగి ఉన్న దాన్ని బట్టి దేవుడిని మనం నిందించొద్దు. నాకేంటి ఈ దుస్థితి, నాకేంటి పరిస్థితి, నాకే ఎందుకు ఇట్లా జరుగుతున్నాయి, నాకే ఎందుకు అవుతుంది, ఇది సనగడం. మన స్థితిని గురించి మనము నిందించడం అంత మంచిది కాదు, అంత కాదు, అస్సలు మంచిది కాదు. పిల్లల్ని ఇప్పుడు చంపేసుకోగలమా? భర్తని మార్చేసుకోగలమా? భార్యను మార్చేసుకోగలమా? లేకపోతే ఇంకొక బెస్ట్ దాని కోసం అడ్డదారులో వెళ్ళగలమా? ఉద్యోగమైనా ఇంకేదైనా? దేవుడి ఇచ్చిందే మనకు మంచిది, దేవుని వలన కానిది మనకి ఎప్పుడు మంచిది కాదు. అంతే. మీకు ఎన్నోసార్లు చెబుతున్నాను, అయినా మీరు సనుగుతూనే ఉన్నారు. మీ స్థితిని బట్టి అది అస్సలు మంచిది కాదు, అసలు మంచిది కాదు. ఎన్నైంది? మొదటిది ఏంటి? విగ్రహారాధన. అంటే ఏంటి? దేవుని కంటే ఎక్కువగా దేనినైనా ప్రేమించిన, తిండిని, తాగడాన్ని, సంతోషించడాన్ని, కుటుంబాన్ని, ఉద్యోగాన్ని, మీకు కలిగిన దేన్ని కూడా దేవుడి కంటే ఎక్కువగా ప్రేమించు. నెంబర్ 2, వ్యభిచరించు. నెంబర్ 3, శోధించడం. అంటే ఏంటి? చేస్తారో చేయరు, అవుతో పడిపోతే ఎట్లా, ఉద్యోగానికి వెళ్ళకపోతే ఎట్లా, మరి ఈ అబద్ధం ఆడకపోతే ఎట్లా? ప్రభువుని శోధించు. 4ది సనగడం. 5ది దేవుడికి, దేవుని సేవకునికి విరోధముగా మాట్లాడడం. ఇది చాలా సీరియస్. దేవునికి కానీ, దేవుని సేవకునికి కానీ విరోధముగా మాట్లాడడం అనేది చాలా భయంకరమైన పాపం.
ఇక మిమ్మల్ని ఎవరు తప్పించలేదు. ఎవ్వరు మిమ్మల్ని తప్పించలేదు. తప్పించలేదు. యెహోవా ఎవడా? ఓకేంటి? ఎర్ర సముద్రంలో అర్థమైంది యెహోవా ఎవరో. నిజం ఇది. ఫరోకి ఎప్పుడు అర్థమైంది? ఎర్ర సముద్రములో మధ్యలో ఉన్నప్పుడు యెహోవా ఎవరో ఫరోకి అర్థమైంది. Do you want to know who is your God? నీ దేవుడు ఎవరో నీకు తెలియాలా? తెలియజేసుకుంటాడు ఆయన. ఖచ్చితంగా తెలియజేసుకుంటాడు. అగ్నితో ఆడుతుంటారా? అవునా? నిప్పుతో ఏంటా చెలగాటం? Who is our God? Our God is like a flame of fire. మన దేవుడు కన్స్యూమింగ్ ఫైర్, దహించు అగ్ని అయి ఉన్నాడు. వద్దు, ఆయనతో అస్సలు మనము మాట్లాడద్దు. కల్కిలో ఉంటాడు పౌలు, మనుషుడా నీకు ఏమి విత్తుతావో దాన్ని కోస్తావు. దేవుడు వెక్కిరింపబడడు. దేవుడు వెక్కిరింపబడడు. సో దయచేసి దేవుణ్ణి కానీ దేవుని సేవకుని కానీ మనం బెదిరించొద్దు, ఎదురు తిరగొద్దు. తిరుగుబాటు స్వభావం ఏమాత్రం మంచిది కాదు. అబ్రహాము లాంటోడే లోతు దగ్గరికి వెళ్ళి, సరే లోతు, ఎందుకు నీ గొర్రెల కాపర్లకి నా గొర్రెల కాపర్లకి తగు పొందాక వెళ్ళిపో, ఇటలతో వెళ్ళయ్యా అని సమాధానంగా ఈయన తిరిగిపోయాడు. ఈయన తిరిగిపోయాడు. తిరుగుబాటు స్వభావం ఎప్పుడూ కూడా అది మనకు మంచిది కానే కాదు. అహరోను శిక్షింపబడ్డాడు, మిరియాము కూడా శిక్షింపబడ్డాడు. ఇంకా కోరహు కుమారుడు, ఇంకా కోరహుతో ఉన్నది ఎవరు? నా దాతాను అబీరాము. అస్సలు మంచిది కాదు. చాలా సీరియస్గా ఈ మాటలు మీ హృదయంలో పెట్టుకోండి. ప్రభు చెప్పమన్న విషయాలు మీకు చెప్పడానికి నేను మీ ముందు నిలబడ్డాను. సో నేను చెప్పేశాను. తర్వాత మీరు ఏం చేస్తారనేది మీ ఇష్టం. వాక్యం చివరిలో చెప్పా, దానికంటే చాలా విషయాలు ముందే చెప్పా. సాతాను టార్గెట్ ఏంటి అనేది 4 విషయాలు చెప్పాను. అస్సలు దేవుని సన్నిధికి, రెండోది దూరం వెళ్ళొద్దు, మూడవది కుటుంబం అంతా అస్సలు వెళ్ళొద్దు, నాలుగవది మీ ధనం దేవుని సేవలో వాడబడుతుంది. వీటిని గెలవాలి. రెండోది చెప్పాను, దేవుని సన్నిధిలో దేవునితో మనతో దేవుడు ఉంటే ప్రవచించడమైనా, కలలు కనడమైనా, దర్శనములు పొందుకోవడమైనా చాలా సులభం. పరిశుద్ధమైన జీవితం కలిగి జీవిస్తూ ప్రభువుతో మనం బ్రతికినప్పుడు. ఇంకోటి చెప్పా, దశమ భాగం టైం 2.5 గంటలు, 20 గంటలకి 2 గంటలు, తర్వాత 4 గంటలు, 4 ఆర్లు 24, 240 నిమిషాలు. 200కి 100కి ఎంతమ్మా? 10 కదా. ఈ 10 నిమిషాలు అయిపోయింది, 20 నిమిషాలు. తర్వాత పైన 40 నిమిషాలకి ఎంత దశమ భాగం? 4 నిమిషాలు. ఓకేనా? సో మొత్తం ఎంత? 2.5 అంటే 24 గంటలు. ఒక 6 నిమిషాలు తక్కువ, 2.5 గంటలు ప్రభువుకి మనం దశమ భాగాన్ని ఇవ్వాలి. సమయం డైలీ. ఈజీయా కాదా? ప్రభు మనకు తోడై ఉంటే, ప్రభు ఆత్మ మనం నడిపిస్తే ఇట్ సో ఈజీ. మూడో విషయం చెప్పాను నేను, దేవుని మాట, దేవుని సేవకుని మాట మనం విని మన ఇంట్లో ఏది చెయ్యాలన్నా దేవుని మాట, దేవుని సేవకుని మాట. ఇది చెయ్యొచ్చా, చేయకూడదా, ఈ నిర్ణయం తీసుకోవచ్చా, తీసుకోకూడదా అని కనుక మీరు ఆలోచన చేసి అలా వెళ్తే మీ కుటుంబం దీవించబడటమే కాకుండా అనేకునికి దీవెనకరంగా, దేవునికి మహిమకరంగా ఉంటుంది. ఇవి ఇంట్రడక్షన్ అంతా. సో మెయిన్ మెసేజ్ ఏంటి ఈ రోజున? ఇశ్రాయేలీయులు
ఐగుప్తు అనే లోకములో నుండి రక్షింపబడి బాప్తిస్మం తీసుకొని బలలో చేయి వేసినా కూడా కనానుకు వారు వెళ్ళలేదు. సో వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, మనం బాప్తిస్మం తీసుకొని బలలో చేయి వేసినా పరలోక రాజ్యం పోతామో పోమో డౌట్ ఉంది. ఎందుకు వాళ్ళు ఏం తప్పు చేశారో 5 విషయాలు చెప్పారు. విగ్రహారాధన, వ్యభిచారం, దేవుణ్ణి శోధించడం, సనగడం, దేవుని సేవకుని విరోధముగా తిరుగుబాటు చేయడం. కళ్ళు మూసుకుందాం.